Hello everyone, welcome to Ekamais Academy. Today is 1st March 2025. So మనం కొత్త నెలలో ఫస్ట్ డే కొంచెం ఇన్స్పైరింగ్ సెగ్మెంట్ తో స్టార్ట్ చేద్దాం సార్. అండ్ నా బ్యాక్గ్రౌండ్ పిక్చర్ లో ఉన్న రేవంత్ రెడ్డి గారు సీఎం ఆఫ్ తెలంగాణ ఎక్కువ మాటకారి ఒరేటర్, మరి పనితనంలో కూడా అంతే ఉండాలని అపోజిషన్స్ నుంచి ఆర్గ్యుమెంట్స్ ఎదుర్కొనే సమయంలో ఒక పర్టిక్యులర్ మాస్టర్ స్ట్రోక్ తీసుకొని వచ్చాడండి. క్లియర్. సో నేను ఓన్లీ మాటకారినే కాదు, చేతకారిని కూడా, నేను చేసి చూపిస్తా, ఫండమెంటలిజం అనేది తీసుకొచ్చి చూపిస్తా అని ఓబీసీ బిల్ని ప్రకటించడం జరిగింది. ఆ సెగ్మెంట్లో సుప్రీంకోర్టు ఇంటర్ప్రిటేషన్ ఇస్తూ జడ్జ్మెంట్ ఇంకా ఏమవుతుంది మనకు ముందు తెలియదండి. కాకపోతే వాట్ ఈస్ ద సిచ్యువేషన్, what was the discussion, why this particular consideration came into picture, అది మనం ఇక్కడ మాట్లాడుకోబోతున్నాం. ఓకే, ఇది తెలంగాణ యావత్ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన ఆర్టికల్ అండి. దీంట్లో తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోటా ఏంటి, దాన్ని పెంచే ప్రయత్నం చేస్తుంటే సుప్రీంకోర్టు సీలింగ్ లిమిట్ ఏదైతే ఉందో అది దాటేస్తుంది, దానికి గవర్నమెంట్ ఏం చేయబోతుంది, మనం వే ఫార్వర్డ్ ఏం చేయాలని ఈ పర్టికులర్ సెగ్మెంట్లో మనం మాట్లాడుకోబోతున్నాం. యాజ్ మనం అందరికీ తెలిసిన స్ట్రక్చరే, ఇంట్రడక్షన్ చూద్దాం ఫస్ట్, తర్వాత రిజర్వేషన్ యొక్క లిమిట్కి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడదాం. తర్వాత సుప్రీం కోర్ట్ అనేది ఇంటర్ప్రిటేషన్ అండ్ జడ్జ్మెంట్స్ ఇచ్చి ఉంటుంది కదా, 50% సీలింగ్ లిమిట్, అది ఎంత ఉందనేది చూద్దాం. అండ్ అటెంప్ట్స్ టు బ్రీచ్ 50% సీలింగ్ ఏం జరుగుతున్నాయి, తెలంగాణ ప్రపోజల్ ఏంటి, వే ఫార్వర్డ్, అండ్ ఫైనల్లీ ద క్వశ్చన్ ఆఫ్ ద డే. క్లియర్. సో తెలంగాణ is set to introduce legislation increasing reservations for backward classes from 25% to 42%, raising the overall quota to 62%, challenging the Supreme Court's 50% reservation ceiling. అయితే మనకి 17% పెంచుతున్నారు సార్. బ్యాక్వర్డ్ క్లాసెస్ 25% ఉన్న రిజర్వేషన్ని 42% తీసుకొని వస్తూ టోటల్ ఆల్ కోటా మొత్తం కలిపి కోటా 50% ఉండకూడదు సార్, కానీ 62%కి రీచ్ అవుతుంది. ఇది 42 తేవడం వల్ల. సో దీనివల్ల అసోసియేటెడ్ ఛాలెంజెస్ ఏమున్నాయో ఇక్కడ చూడబోతున్నాం. కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఏంటి అసలు ఈ పర్టికులర్ రిజర్వేషన్ లిమిట్స్లో ఒకవేళ మనం చూస్తే ఆర్టికల్ 16(1) సబ్ క్లాస్ 1, ఇట్ గ్యారంటీస్ ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ ద పబ్లిక్ ఎంప్లాయ్మెంట్స్. ఆర్టికల్ 16(1) సబ్ క్లాస్ 1 ఇది ఏం చెప్తుందంటే అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తుంది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో. మరి దాంట్లోనే ఉన్న ఆర్టికల్ 16(4) ఏం మాట్లాడుతూ ఉంది సార్ అంటే ఇట్ ఈస్ పర్మిటింగ్ రిజర్వేషన్స్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సార్ ఆర్టికల్ 16(4), ఇన్ఎడిక్వేట్లీ రిప్రజెంటెడ్ ఇన్ ద పబ్లిక్ సర్వీసెస్. అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఒకవేళ పబ్లిక్ సర్వీసెస్లో ఇన్ఎడిక్వేట్ రిప్రజెంటేషన్ గనక ఉంటే అండర్ ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4 మనం బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్స్ని పర్మిట్ చేసుకుంటూ వచ్చాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాండ్ ఏంటంటే హీ హ్యాస్ అడ్వకేటెడ్ ఫర్ సోషల్ జస్టిస్ బట్ ఇన్సిస్టెడ్ దట్ రిజర్వేషన్ షుడ్ నాట్ exceed a minority of seats forming the basis for the 50% limit. అంటే రిజర్వేషన్స్ ఉండాలి, కానీ రిజర్వేషన్స్ అనేవి మైనారిటీ సీట్స్ షుడ్ నాట్ ఎక్సీడ్ ఏ మైనారిటీ ఆఫ్ సీట్స్. అంటే 49% ఆఫ్ కోటా ఎక్సీడ్ అవ్వకుండా చూడాలి అన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాండ్. అయితే దాని బేసిస్ మీదనే ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ త్రూ సుప్రీంకోర్టు వర్క్ చేస్తూ ఉంది. అయితే సుప్రీంకోర్టు కొన్ని జడ్జ్మెంట్స్ ఇచ్చింది సార్ ఆన్ 50% సీలింగ్. దాంట్లో కొన్ని జడ్జ్మెంట్స్ తీసుకుందాం సార్, మీకు ఆన్సర్ రైటింగ్లో ఈ పర్టికులర్ జడ్జ్మెంట్స్ బాగా ఉపయోగపడతాయి. దాంట్లో ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ సార్, 1962 కేసు ఇది. ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్. దీంట్లో సుప్రీం కోర్ట్ హ్యాస్ స్ట్రక్ డౌన్ 68% రిజర్వేషన్ ఇన్ మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ మైసూర్.
సో సుప్రీంకోర్టు ఆల్రెడీ స్ట్రైక్ డౌన్ చేసింది కదా 68%, ఎందుకంటే సీలింగ్ లిమిట్ ఆఫ్ 50% ఇది దాటుతుంది కాబట్టి 1962లో ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్ జరిగింది. ఇట్ హ్యాస్ హెల్డ్ దట్, సుప్రీంకోర్టు హెల్డ్ దట్ రిజర్వేషన్ షుడ్ బి విత్ ఇన్ ద లిమిట్, రీజనబుల్ లిమిట్స్, generally lesser than 50% and the upper limit should be 50% అని ఆల్రెడీ ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ 1962 కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ ఇట్ ఎక్నాలెడ్జ్డ్ ఫ్లెక్సిబిలిటీ బేస్డ్ ఆన్ ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో దాని అంతరార్థం తెలుసుకోవడానికి మనం 3 చెరువుల నీళ్ళు దాగినంత పని అవుతుంది సార్. ఇక్కడ చూడండి, ఇది ఏం చేసిందంటే ఎక్కువ చేయకండి బాబు, 50% దాటనీయకండి అని చెప్తూ ఇట్ ఎక్నాలెడ్జ్డ్ ఫ్లెక్సిబిలిటీ, అంటే పెంచండి, 50% దాటొచ్చు బేస్డ్ ఆన్ ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఇక్కడ స్ట్రైక్ డౌన్ చేయడం ఎందుకు, నువ్వు వీడియో ఎక్నాలెడ్జ్ చేయడం ఎందుకు, ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ నాది. ఇంకో కేసు చూద్దాం. సో ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ సార్. సో ఇన్ దిస్ పర్టిక్యులర్ కన్సిడరబుల్ రిగార్డ్ మనం March 17th నుంచి ఈ ప్రిలిమ్స్ రివిజన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం సార్. 125 hours ఎవరైతే యూపీఎస్సీ 2025 రాస్తా ఉన్నారో ఈ లాస్ట్ 2-3 months వాళ్ళు చాలా అండర్ ప్రెషర్లో ఉంటారు సార్. కొన్ని ఏరియాస్లో వాళ్ళకి ఉన్న లూప్ హోల్స్ని కవర్ చేసుకోలేకపోవడం కానీ, ఫాస్ట్గా రివిజన్ని క్యాచప్ చేసుకోలేకపోవడం కానీ, లేకపోతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎట్లా సాల్వ్ చేయాలి, లేకపోతే మాక్ టెస్ట్లో ఉన్న క్వశ్చన్స్ ఎట్లా సాల్వ్ చేయాలి, చీట్ కోడ్స్ని ఎలా అందుపరుచుకోవాలి అన్న సెగ్మెంట్ మీద మనకి 125 hours ప్రోగ్రామ్ డిజైన్ అయింది సార్. ఇది యూపీఎస్సీ 2025 రాసే వాళ్ళకి పర్ఫెక్ట్ చాయిస్ అని నేను చెప్తా. అండ్ ఇది చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది సార్. మీరు యాజ్ సూన్ యాజ్ ఫాస్ట్గా ఎన్రోల్ చేసుకుంటే 2,999 రూపీస్కి మాత్రమే ఇది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఒక బోనస్ కూడా అటాచ్ అయింది. ఎవరైతే ఇది ఎన్రోల్ చేసుకుంటారో ఈ కోర్స్కి, వాళ్ళకి టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఆ టెస్ట్ సిరీస్ని కేవలం 999కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి ఇది బోనస్ ఆఫర్ అన్నట్టు. అంటే ఈ 999 కట్టేస్తే మీరు టెస్ట్ సిరీస్ రాసేయచ్చు. బయట 10,000 15,000 ఉన్న టెస్ట్ సిరీస్ మీకు కేవలం 999కి మాత్రమే వస్తుంది. సో ఈ పర్టికులర్ ఆఫర్ని అవైల్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ని చాలా స్మూత్గా హ్యాండిల్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ టీంలో మేజర్ ఒబరాయ్ సార్ వుడ్ బి లీడింగ్. సార్ పాలిటీ సెగ్మెంట్స్ డీల్ చేస్తారు, విజయ్ సార్ ఏన్షియంట్ హిస్టరీ, మోస్ట్ ఆఫ్ ద పోర్షన్స్ విజయ్ సార్ డీల్ చేస్తూ ఉంటారు. నా వరకు వచ్చేసరికి నేను జోగ్రఫీ సెగ్మెంట్ని డీల్ చేస్తూ ఉంటాను. వెంకటేష్ సార్ మెడైవల్ అండ్ మోడర్న్ హిస్టరీ డీల్ చేస్తూ ఉంటారు. సో ఈ 4 ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ మీ యొక్క ప్రాసెస్ని, మీ యొక్క ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ని స్మూత్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఎన్రోల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నిన్న జరిగిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో కూడా మా యొక్క కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బాగా క్వశ్చన్లు రావడం జరిగింది. ఇది క్వశ్చన్ పేపర్ రాసిన వాళ్ళు, ఎన్రోల్ అయిన వాళ్ళు చెప్పడం క్లియర్, మీరు త్వరలోనే చూస్తూ ఉంటారు. క్లియర్. స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ ఎన్ఎం థామస్ 1976. It has upheld temporary exemptions for SC and ST employees from passing departmental test for promotions. జనరల్గా ప్రమోషన్స్ రావాలంటే మనకి డిపార్ట్మెంటల్ టెస్ట్లో పాస్ అవ్వాలి. జస్టిస్ ఫజల్ అలీ క్వశ్చన్ ద రిజిడిటీ ఆఫ్ 50% సీలింగ్, కాలింగ్ ఇట్ ఎ రూల్ ఆఫ్ కాషన్. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. జస్టిస్ ఫజల్ అలీ ఏం చేసినంటే క్వశ్చన్ చేశాడు సార్ రిజిడిటీ ఆఫ్ 50% సీలింగ్ని, కాలింగ్ ఇట్ ఎ రూల్ ఆఫ్ కాషన్. Clear. Suggested that exceeding limit may be justified if a state's demographic composition warranted it. అంటే స్టేట్లో ఉన్న డెమోగ్రఫిక్ ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి, ఇప్పుడు తెలంగాణ సమాజం చూడండి, మ్యాక్సిమం SC ST BC పాపులేషన్లు ఉన్నారు కదా సార్. మరి ఇట్లాంటి డెమోగ్రఫిక్ కంపోజిషన్ ఉన్నప్పుడు రిజర్వేషన్ 50% ఎట్లా సరిపోతుంది అన్నది బిగ్గెస్ట్ క్వశ్చన్. సో సజెస్టెడ్ దట్ ఎక్సీడింగ్ లిమిట్ మే బి జస్టిఫైడ్ ఇఫ్ స్టేట్స్ డెమోగ్రఫిక్ కంపోజిషన్ వారంటెడ్ ఇట్. అంటే ఇది కూడా మన తెలంగాణ కేసు ఏదైతే ఉందో దానికి ఈక్వేట్ అవుతుంది సార్. నెక్స్ట్ ఇందిరా సావ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ జడ్జ్మెంట్. స్టార్ మార్క్ పెట్టండి సార్. ఈ జడ్జ్మెంట్ పక్క మీరు ఆన్సర్లో రాయాల్సి ఉంటుంది. ఇట్ హ్యాస్ అప్హెల్డ్ 27% OBC కోటా బేస్డ్ ఆన్ మండల్ కమిషన్ రికమెండేషన్స్
and reiterated the 50% ceiling but allowed exceptions under extraordinary circumstances. సుప్రీం కోర్ట్ అసలు ఇది స్ట్రైక్ డౌన్ చేయడం ఎందుకు, వద్దని చెప్పడం ఎందుకు? మళ్ళీ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ అంటే ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఆ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ ఎట్లా డిఫైన్ చేస్తుందో అదొక పెద్ద తలకాయ నొప్పి. And it introduced key reforms, exclusion of creamy layer, prohibition of reservations in promotions. ఇది ఒక క్రిమి లేయర్ కాన్సెప్ట్ని ఎక్స్క్లూడ్ చేస్తూ వచ్చింది సార్. ఒకటేమో ఈ కేసు ఏందిడా ఫ్లెక్సిబిలిటీ ఆన్ ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్ ఫస్ట్ స్ట్రైక్ డౌన్ చేసినాక, ఇంకోటేమో ఒకవేళ డెమోగ్రఫిక్ కంపోజిషన్ అవసరం బట్టి డెసిషన్ తీసుకోవాలని జస్టిస్ ఫజల్ అలీ గారు చెప్పారు. ఇంకోటి ఏంది, ఇక్కడ క్రిమి లేయర్ని తీసేస్తూ ఒకవేళ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ కనుక అక్కడ ప్రివేల్ అయితే దాంట్లో తీసుకోమని ఇందిరా సావ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992 కేసులో చెప్పినారు సార్. అటెంప్ట్స్ టు బ్రీచ్ 50% సీలింగ్, దాని తర్వాత ఏమేమి అటెంప్ట్స్ జరిగినాయి ఇట్లా 50% సీలింగ్ లిమిట్ క్రాస్ చేయడానికంటే, మహారాష్ట్ర 2021లో ఏం చేసిందంటే it has increased this ceiling limit. Supreme Court struck down the Socially and Educationally Backward Classes Act 2008, which granted quotas to Marathas, citing lack of exceptional circumstances. అయితే సుప్రీం కోర్ట్ ఇక్కడ ఏమీ కూడా ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ని చూడలేదు సార్. రీసెంట్గా మరాఠా బిల్ కూడా న్యూస్లో ఉంది సార్, అది ఒక్కసారి చదువుకోండి. మరాఠా బిల్ గురించి చాలా ఇంపార్టెంట్ సార్. అయితే ఈ సుప్రీం కోర్ట్ ఏం చేసిందంటే ఇక్కడ ఏమీ దానికి ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ కనిపించలే, అందుకే దీన్ని స్ట్రైక్ డౌన్ చేసింది డైరెక్ట్. నెక్స్ట్ తమిళనాడు, ఇట్ ఇంక్రీజ్ రిజర్వేషన్స్ టు 69%. ఇది ఉన్న చోటు ఉండదు, మ్యాక్సిమం ఉన్నంత చేస్తుంది. ఇది protected under the 9th schedule, making it immune from judicial review. అండ్ ఇది ఏం చేసిందంటే ఈ రిజర్వేషన్స్ని 9th షెడ్యూల్ అండర్లో ప్రొటెక్ట్ చేస్తూ తీసుకొచ్చి ఈ జుడిషియల్ రివ్యూకి రానివ్వకుండా చేసింది. కాకపోతే ఇది ఇంకా స్టెర్లింగ్ కాంపోనెంట్గానే ఉంది సార్. దే ఆర్ నాట్ యూజింగ్ 69 బట్ అప్ టు 69 దే ఆర్ యూజింగ్ యాజ్ సచ్. బీహార్ కేసు చూడండి, లాస్ట్ ఇయర్ 2024లో పట్నా హైకోర్ట్ హ్యాస్ స్ట్రక్ డౌన్ అన్ అటెంప్ట్ టు ఎక్సీడ్ 50% రిజర్వేషన్స్. ఇవి జరిగినాయి ఆల్రెడీ. కేస్ స్టడీలో ఏవైతే 50% సీలింగ్ లిమిట్ దాడదామని ప్రయత్నించినారో మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్లో ఇవి జరిగినాయి. ఇప్పుడు తెలంగాణ ప్రపోజల్ ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్ అని ఉంది సార్. మన చీఫ్ మినిస్టర్, ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే ఎలక్షన్ ప్రామిస్ టు ఇంక్రీజ్ బీసీ రిజర్వేషన్. ఈయన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉన్నప్పుడు కేసీఆర్కి ధీటుగా ఉండాలని చెప్పి ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చిండు, 100 చెప్పేసి వచ్చిండు. కానీ వాళ్ళు ఎన్ని నెరవేరుస్తాడో తెలియదు. ఇదన్నా నెరవేర్చయ్యా, నీ కళను సాకారం చేసుకో, ఉన్న 5 ఏళ్ళన్నా చక్కగా చేసుకొని చూసుకో. నీ మొత్తం 1 year 15 monthsలో ఓన్లీ నీకు సంబంధించిన వరకు హైడ్రా తప్ప నువ్వు చేసింది ఏం లేదు. మేబీ ముందుకు పోయినాక ఇది నా ఒపీనియన్ సార్, ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఎనీ పొలిటికల్ పార్టీ, మీ ఒపీనియన్ ఏదో కమెంట్ చేయండి. ఇట్లాంటిది ఏదన్నా నువ్వు తీసుకొని వస్తే తెలంగాణ బడుగు బలహీన వర్గాలకి ఏదన్నా కాంట్రిబ్యూట్ చేసినోడివి అవుతావు. అండ్ ఇక్కడ లీగల్ హర్డిల్ వచ్చింది సార్. అదేంటంటే సుప్రీం కోర్ట్స్ 50% సీలింగ్ రిమైన్స్ అ బైండింగ్ ప్రెసిడెంట్, దేర్ఫోర్ ఇట్ ఛాలెంజ్ ద తెలంగాణ లా మే ఫేస్ జుడిషియల్ స్క్రూటనీ. కాకపోతే ఇక్కడ తెలంగాణ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ చూపిస్తూ ఆ డెమోగ్రఫిక్ చేంజెస్ ఏవైతే ఆ ప్రీవియస్ కేసులో ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ డెమోగ్రఫిక్ సెగ్మెంట్ ఉంటే, కంపోజిషన్ ఉంటే మార్చుకోవచ్చు అని చెప్పింది ఏదైతే ఉందో దాని బేసిస్ మీద వీళ్ళు ముందుకు వెళ్ళాల్సిన ఛాన్స్ ఉంది సార్. వే ఫార్వర్డ్ ముందుకు వెళ్ళినాక ఏం జరుగుతుందంటే తెలంగాణ మే నీడ్ టు జస్టిఫై ఈ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్. ఏందయ్యా ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ అనేది? నువ్వు రెడీగా ఉండాలయ్యా, మొత్తం డెమోగ్రఫిక్ నేచర్ని నువ్వు పట్టుకొని తిరగాలి. ఆ కాస్ట్ సెన్సస్ ఎన్ని ఉన్నాయి, షెడ్యూల్ కాస్ట్ పాపులేషన్ ఎంత ఉన్నారో చూపి, పోయి వాళ్ళకి షెడ్యూల్ ట్రైబ్స్ ఎంత ఉన్నారో చూపి, ఓబీసీ ఎంత ఉన్నారో చూపి, ఆ జనరల్ కేటగిరీలో కూడా ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎంతమంది వస్తున్నారో చూపి, దాని బేసిస్ మీద డెమోగ్రఫిక్ సర్కమ్స్టాన్సెస్ వస్తే ఛాన్సెస్ ఆర్ దేర్ నీకు జ్యుడిషియల్ రివ్యూ ఆప్షన్ అనేది పర్ఫెక్ట్గా పాజిటివ్గా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకోటి లెజిస్లేటివ్ రూట్ ఉంది. ద స్టేట్ కెన్ ఎక్స్ప్లోర్ ప్లేసింగ్ ద లా అండర్ 9th షెడ్యూల్. తమిళనాడు ఏదైతే 1993లో చేసిందో దాన్ని తీసుకుపోయి 9th షెడ్యూల్లో పెట్టు, నీకు టెన్షన్ సగం తీరిపోయినట్టే ఇది. ఇంకోటి పాలసీ ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి సార్. ఎన్హాన్సింగ్ ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ సపోర్ట్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బియాండ్ రిజర్వేషన్స్.
వీళ్ళకి ఏదన్నా ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషన్ సపోర్ట్ ఇస్తా అని చెప్పి మార్పిట్ చేసి ఒకవేళ ఇది అవ్వకపోతే ఈ పాలసీలోనన్నా ఆల్టర్నేట్ చేసి ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ సపోర్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇచ్చే ప్రయత్నం చేయి. అండ్ ఇది ఒక నేషనల్ డిబేట్ గా మారిపోయింది. మళ్ళీ తెలంగాణ వైపు చూస్తుంది. గ్రోయింగ్ కాల్స్ ఫర్ రీవిజిటింగ్ 50% లిమిట్ కన్సిడరింగ్ ఎవాల్వింగ్ సోషో ఎకనామిక్ కండిషన్స్. సో ముందుకు వెళ్ళినాక ఏం జరుగుతుంది అనేది తెలియదు, కానీ హై ఛాన్సెస్ దట్ సుప్రీం కోర్ట్ విల్ నాట్ స్ట్రక్ డౌన్ దిస్ పర్టికులర్ సెన్స్ అండర్ ద ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్. క్వశ్చన్ ఆఫ్ ద డే కనుక మీరు చూస్తే, డిస్కస్ ద significance of reservations in India and also explain the challenges associated with crossing the ceiling limit of 50% and suggest some measures in that regard. Clear? 250 words రాయండి సార్. దీనికి 15 మార్కులు దీనికి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చే ఉంటుంది. మీకు సంబంధించినంత వరకు మీ ఒపీనియన్లు ఏమన్నా ఉంటే కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ ఇట్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ఏకమైఎస్ అకాడమీ ఛానల్ and click on the bell icon for the continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.